మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 23వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములు సఫలము చేయును. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తన భక్తుని జీవితంలో చేసే మేలులను గురించి భక్తుడు చెలవిస్తున్నటువంటి మాట, భక్తుని విశ్వాసం ఇక్కడ కనబడుతున్నది. భక్తుడైనటువంటి నెహెమ్యా గారు తన ప్రార్థన పట్ల తాను చేసిన ప్రార్థనను బట్టి దేవుని పట్ల తానుకున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆయన విశ్వాసం ఏమనగా, పడిపోయిన యెరూషలేము గోడను తిరిగి కట్టాలి అని. పడిపోయినటువంటి యెరూషలేము గోడలను కట్టాలి అంటే తాను దేవునికి ప్రార్థన చేయాలని. సహోదరుడా, ఇప్పటికే కృంగిపోయావేమో నీ ప్రాకారములు, కృంగిపోయిందేమో నీ ఆర్థిక వనరులు, కుంగిపోయావేమో ఆరోగ్య పరిస్థితులు, కృంగిపోయిన స్థితిలో ఉందేమో నీ కుటుంబము, దిక్కు తోసనటువంటి స్థితిలో నీవు కొట్టుమిట్టాడుతున్నావేమో. నెహెమ్యా గారు వలె నీవు కూడా ఈ ఉదయకాలం ముందు ఆయనకు ప్రార్థన చేయి. నువ్వు చేసే ప్రార్థన పెదవులతో కాక హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. ఒక జటిలమైన సమస్య, కఠినమైన సమస్య, అనేకులు పూనుకుంటే తప్ప జరగనటువంటి పని, తన ముందు ఒక గొప్ప అధికారి, నాయకుని చెలవు కావాలి. మొట్టమొదటిగా పని జరగాలంటే. రెండవదిగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈయనతో ఏకోపించాలి. అవి రెండు జరగాలి అంటే మొట్టమొదటిగా ఆయన చెప్పే మాట నేటి ఉదయకాలం ముందు నీకు కూడా తెలియజేస్తున్నాడు. నీ పడిపోయినటువంటి ప్రాకారములు కట్టబడటకు, నీ కృంగిపోయినటువంటి నీ యొక్క ఆర్థిక సమస్యలు తిరిగి లేవనెత్తుటకు, బలహీనుడైపోయినటువంటి నీ ఆరోగ్య పరిస్థితి తిరిగి మరలా బలం పొందుటకు నీవు చేయవలసిన పని ఒకటే, ప్రార్థన. ఆయన ఏ ప్రార్థన అయితే చేశాడో ఆ ప్రార్థన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి నమ్మకం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నమ్మకము కలిగి విశ్వాసముతో దేవుని సన్నిధిలో తాను పెట్టిన మొర యందు విశ్వాసం ఉంచి ఆ మొరను దేవునిని బట్టి సంతోషించి ఆ వ్యక్తి తెలియచేస్తున్నటువంటి మాట, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములు సఫలము చేయనంటున్నాడు. సహోదరుడా, సహోదరి, నీతో దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు తలపెట్టినటువంటి పని, ప్రయత్నించే పని ప్రతిదీ దేవుడు సఫలపరుస్తాడని ఆయన విశ్వాసముతో ప్రార్థన చేయి. నీ శక్తి వంచన లేకుండా ఆ పనిని ప్రారంభించు. నిశ్చయముగా నీ జీవితంలో అట్టి ఆశీర్వాదమును పొందుకునే బిడ్డగా దేవుడు నిన్ను నియమించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు ప్రభువా, ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో ప్రభు వారు తలపెట్టిన ప్రతి పనియు తండ్రి ప్రభు నీవే విని సఫలము చేసి వారిని సంతోషపరిచి నడిపించి కృప చూపి సహాయము చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము